హే, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. ఇప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకు. ఇక్కడ అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. అర్థమైందా? అంతా నేను చూసుకుంటాను. నన్ను నమ్ము. ఫోన్ పెట్టే. చచ్చే ముందు ఎవరితో గుసగుసలు ఆడుతున్నావు? నా పాత అకౌంట్లో నీ క్లోజ్ చేస్తున్నాను రా. అందరిలా మనం కూడా సడన్ గా ఎవరికి తెలియకుండా సచ్చామనుకో, సచ్చిన తర్వాత బాధపడాలి ఎందుకు సచ్చావా అని. మనకు ఆ గోళమీ లేదు కదా. అందుకే నా అప్పులన్నీ తీర్చేసాను. ఇప్పుడు మనం ఎవరికి ఒక రూపాయి ఇవ్వక్కర్లేదు. నా రూపాయి ఒకటి దగ్గర లేదు. ఇప్పుడు సోలోగా అయిపోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అది సరేరా బాబు, నేనంటే లవ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాను. నీకేమైంది? నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? సుధీర్ ముందు నీ స్టోరీ చెప్పు, ప్రవీణ్ తర్వాత విందాం. చెప్పొచ్చుగా సుధీర్. చావులో ఫ్రెండ్స్ అయ్యాం, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే విల్ ఫీల్ బెటర్ నా. మన ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. అప్పుడు ప్రశాంతంగా చచ్చిపోవచ్చు. సరే నందు, ముందు నీ స్టోరీ చెప్పు. నాది కాదు, ముందు నీది చెప్పు. సుధీర్, నాకు లంచ్ కి రావడం కుదరదు బేటా. కన్సల్టెన్సీ ఆఫీస్ కి వెళ్ళాలి, చిన్న మీటింగ్ ఉంది. సో విల్ క్యాచ్ అప్ సమ్ అదర్ టైం. పక్కా ప్లీజ్. ఎందుకు ఇప్పుడు ఆఫీస్ దేనికి రా? నీకు తెలుసు కదా నేను నా ఫ్రెండ్ బ్రదర్ దగ్గర జాబ్ చేస్తున్నా అని. నేను వెళ్ళి ఆ జాబ్ చేస్తే కానీ అతను సాటిస్ఫై అవ్వడు. పెళ్లి చేసుకోబోతున్నావు, నీకు ఆ జాబ్ అవసరమా చెప్పు? మొన్నటిదాకా పడిపోయిన కంపెనీని డే నైట్ వర్క్ చేసి ఇప్పుడే ఒక షేప్ కి తీసుకొచ్చాను. ఇక్కడే అలా అది జాబ్ అని రోజు వాడి దగ్గర డ్రాప్ చేయించుకుంటూ, నా చేత షాపింగ్ చేయిస్తూ, నా దగ్గర డబ్బులు తప్పి వాడికి గిఫ్ట్లు ఇస్తూ, అది అలా చేస్తుందని నాకు తెలియక మా బాబుకి తెలియక మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకొని ఊరంతా వెడ్డింగ్ కార్డ్స్ పంచేసాం. అలా ఒకసారి కార్డ్స్ పంచుతూ మా ఫ్రెండ్ని కలిస్తే మా ఫ్రెండ్ ఆ కార్డ్ చూసి షాక్ అయ్యి ఒకప్పుడు అది వాడి గర్ల్ ఫ్రెండ్ అని, ప్రెజెంట్ వేరే వాడితో డేటింగ్లో ఉందని చెప్తే నమ్మలేదు. అయినా మనసు అంగీకరించక వెళ్ళి చూస్తే చెప్పు. చెప్పేదింటావా? నోర్మి, ఇంకేం ఆడకరా. చచ్చిపోతాడు. నేను రావడం ఒక్క నిమిషం లేట్ ఏంటి? ఏం జరిగిందో తెలుసా నీకు? ఏమైపోయండి? చచ్చిపోయావండి అంతే కదా. అరే, ప్రేమ పోయి పరుగు పోయాక బతకడం కంటే చావడం బెటర్ రా. నేను బతికుంటే పేక మీద కత్తి పెట్టేనా పెళ్లి చేస్తాడు మా నాన్న. ఎంత ప్రేమించాను రా దాన్ని. నన్ను పక్కనే పెట్టుకొని వేడితో రొమాన్స్ చేసేది రా. అది అడిగితే క్లోజ్ ఫ్రెండ్స్ అని అబద్ధాలు చెప్పేది రా. ఎక్కడైనా క్లోజ్ ఫ్రెండ్స్ ముద్దులు పెట్టుకుని హక్కులు ఇచ్చుకుంటారా? ఇప్పుడే అలా ఉంటే పెళ్ళయ్యాక గుమ్మం బయట చెప్పులు చూసి బయటికి పోవాల్సిందే. అలాంటి కుక్కబోతు నాకు వద్దురా. తర్వాత దాని బిహేవియర్ చూసి చచ్చే కంటే ఇప్పుడే చేస్తే అందరికీ హ్యాపీ. అది కదరా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని మీ నాన్నతో గట్టిగా చెప్పొచ్చు కదా నువ్వు. ఎవరికి చెప్పాలి? ఎవడింటున్నాడు అన్నమాట. ఈ ఒక్క విషయమే కాదురా, దాన్నే పెళ్లి చేసుకోబోతున్నాని ఫ్రెండ్స్ అందరికి పరిచయం చేశాను. పక్కనే ఎక్కించుకొని ఊరంతా తిప్పాను. కానీ దానికి నేను తప్పితే ఊరంతా బాయ్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. మొన్నే డెబనర్ బ్లాక్లో తన రొమాన్స్ వీడియో ఆవిడ అప్లోడ్ చేశాడంట. ఇలాంటి దాన్ని నేను పెళ్లి చేసుకోవాలి. ఇవన్నిటికీ ఒకటే సొల్యూషన్ రా, సూసైడ్. అలా డిసైడ్ అయ్యి ఇదిగో ఇలా సూసైడ్లో మీ ముందు. దాట్స్ మై స్టోరీ నందు. మరి నీది? నాది స్టోరీ కాదు, నా లైఫ్. సింపుల్గా చెప్తా. మేము కన్నడ బ్రాహ్మణ్స్, బెంగళూరులో ఉంటాం. నేను ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి వచ్చాను. మా బావకి నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. నాకు మా బావ అంటే ఇష్టం లేదు. మా అమ్మకి మా బావ వాళ్ళ ఫ్యామిలీతో కలపాలని ఇష్టం. మా బావ ఒక గే, వాడు ఇలాంటోడని మా అమ్మకి చెప్పి నా నమ్మదు. నాకు వేరే లవ్ అఫైర్ ఉందని, నేను కావాలనే బావని అవాయిడ్ చేస్తున్నానని మా బావ క్రియేట్ చేశాడు. అందరినీ నమ్మించాడు. వాడిని పెళ్లి చేసుకోనంటే మా అమ్మ సూసైడ్ చేసుకుని చచ్చిపోతానని అటెంప్ట్ కూడా చేసింది. అందుకే మా అమ్మ చచ్చిపోయే ముందు నేను చచ్చిపోతే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని ఇదిగో ఇలా. రే, ఇది కరెక్ట్ కాదురా.
నందు ఏం తప్పు చేసింది? తనెందుకు చచ్చిపోవాలి? నన్ను అడిగితే నేనేం చెప్తాను రా, ఇల్దని అడుగు. తప్పురా రే, ఇలాంటి మనం ఎంకరేజ్ చేయకూడదు. వెళ్ళి తనను సూసైడ్ డ్రాప్ అయిపోమని చెప్పరా. చిన్న పిల్లరా, తనకు చాలా ఫ్యూచర్ కూడా ఉంది. గాడ్, షీ సచ్ ఎ స్వీట్ గర్ల్ ఆల్సో. కదా, ఒక్క నిమిషం మాస్టరు. గురువు ఎందుకే దాని సీటు కింద ఉన్న నలుపు దానికి తెలియదంట. తమర వ్యవహారంలో కూడా తమరు తప్పేమీ లేదు, తమరు ప్రేమించిన అమ్మాయి తప్ప. అలా అని చెప్పి ఇప్పుడు నువ్వు డ్రాప్ అవ్వమంటే అవుతావా? అవు కదా. ఓ పని చేద్దాం, నువ్వు ఎంతగా చెప్తున్నావు కాబట్టి. దాని మాస్టర్ అయితే నా వల్ల కాదు. ఈ సూసైడ్ ఒక 3 days పోస్ట్ పోన్ చేద్దాం. తర్వాత నందూరి మార్చి మనం చచ్చిపోదాం. ఏమంటావు? 3 days నా వల్ల కాదురా, నేను ఉండలేను. మన ఇద్దరం చచ్చిపోతే అది ఒకటే ఎలా ఉంటుంది బతికి? ఆలోచించు. నువ్వే అంటున్నావు కదరా చిన్నపిల్ల స్వీట్ గర్ల్ అని. రే, ఒకసారి నందు క్లోజప్ వేసుకోరా. సరే, ముందెళ్ళి తను కన్విన్స్ ఏడుస్తుంది.